అక్కినేని వారసుడు నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన జీవితాన్ని తన స్టైల్లో ఆస్వాదిస్తుంది. డైవర్స్ తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్లు మీడియాలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. సమంత అఫైర్స్, డేటింగ్ విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ ఏది కన్ఫర్మ్ గా చెప్పలేదు. అయితే నాగ చైతన్య మాత్రం శోభితా దులిపాలతో లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడనే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే తాజాగా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ వార్త రూమర్ హడావిడి చేస్తున్న నేపథ్యంలోనే సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇకపోతే ఆ వివరాల్లోకి వెళ్లిపోతే గత కొద్ది కాలంగా నాగ చైతన్య శోభిత డేటింగ్ వ్యవహారం రెడ్ హ్యాండెడ్ గా బయటికి వచ్చింది. వాళ్ళిద్దరూ పీకల్లోతులో రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చైతు శోభిత ఇద్దరు లండన్ లోని ఒక హోటల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వాళ్ళిద్దరి రిలేషన్ ను బయటపెట్టాయి. తాజాగా చైతు శోభిత ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ లో తమ నివాసంలో ఈ నిశ్చితార్థం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో బాంబు లాగా పేలింది. ఇదిలా ఉండగా శోభిత చైతు ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందు సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ తన పోస్ట్ లో పెట్టింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లను పైనుంచి ఒక శక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుంది. సో అయితే ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి ఇండైరెక్ట్ గా సమంతకు ఈ విషయం తెలుసు, అందుకనే నాగ చైతన్య గురించే ఇలా పోస్ట్ పెట్టింది. పాపం శామ్ ని ఎంత ట్రోల్ చేశారు. మోసం చేసిన వాడు బానే ఉన్నాడు కదా, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుంది అని శామ్ ని వదిలేశారు. బోల్డ్ క్యారెక్టర్ చేసిన దాన్ని మళ్ళీ తెచ్చుకున్నారా అంటూ కొంతమంది కామెంట్ చేస్తూ ఫుల్ గా సమంతకి సపోర్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో దాంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.